వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ప్రధానంగా 3 పార్టీల మధ్య హోరాహోరీగా పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంపై మంచి పట్టున్న కాంగ్రెస్ మరోసారి మల్లు రవిని బరిలోకి దించగా, బీఆర్ఎస్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. 3 పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో నిలవడంతో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో తాజా పరిస్థితులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో నాగర్ కర్నూల్ కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్న వారంతా గెలుపుపై ఆశలు రేపుతున్నవారే. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్, ఎలాగైనా బోనీ చేయాలని బీజేపీ, ఇలా 3 పార్టీలు గట్టి పట్టుదలతోనే ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ తనయుడు పోతుగంటి భరత్ ప్రసాద్ ను బరిలోకి దింపడం ద్వారా నాగర్ కర్నూల్ ఎన్నికను ఆసక్తికరంగా మార్చింది బీజేపీ. దీంతో మిగతా పార్టీలు కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించాయి. ఐపీఎస్ అధికారిగా మంచి పేరున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పార్టీలో చేర్చుకుని నాగర్ కర్నూల్ నుంచే బరిలోకి దింపింది బీఆర్ఎస్. ఇక పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్ కూడా నియోజకవర్గంలో రాజకీయంగా ఘనచరిత్ర ఉన్న మల్లు రవిని మరోసారి బరిలోకి దించడం ద్వారా పోటీని మరింత ఉత్కంఠగా మార్చింది. మరోవైపు నియోజకవర్గంపై మంచి పట్టున్న మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా బీఎస్పీ తరపున నాగర్ కర్నూల్ నుంచే పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ స్థానానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించింది. టీడీపీ 4 సార్లు, తెలంగాణ ప్రజాసమితి 1 సారి, బీఆర్ఎస్ 1 సారి విజయం సాధించాయి. గత ఎన్నికల్లో 9,89,893 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా 62.23% ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం పరిధిలో వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్, ఆలంపూర్ మినహా మిగిలిన అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆలంపూర్, గద్వాల్ స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 6,39,598 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 5,34,401, బీజేపీకి 1,18,513 ఓట్లు పోలయ్యాయి. ఇక ఈసారి నాగర్ కర్నూల్ నుంచి మొత్తం 19 మంది పోటీ చేస్తుండగా వీరిలో 11 మంది ఆయా పార్టీల అభ్యర్థులు కాగా 8 మంది స్వతంత్ర అభ్యర్థులు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బస్మోల్లా యూసఫ్, ఇండియన్ ప్రజాబంధు పార్టీ నుంచి అమర్నాథ్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి అయ్యప్ప సునీల్, బహుజన్ ముక్త్ పార్టీ నుంచి గడ్డం విజయ్ పోటీ చేస్తుండగా బర్రెలక్క గుర్తింపు పొందిన శిరీష స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మల్లు రవి, భరత్ ప్రసాద్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 6 గ్యారంటీల గురించి కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా ఆ 6 గ్యారంటీలు అమలు కాలేదంటూ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి. ఆయా పార్టీల సీనియర్ నాయకులు సైతం తమ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. 33 జిల్లాలను 15 జిల్లాలుగా కుదిస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రవీణ్ కుమార్ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. 4 జిల్లాలుగా ఉన్న పాలమూరును 2 జిల్లాలుగా కుదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఓటు ద్వారా కాంగ్రెస్ నిర్ణయాన్ని తిప్పికొట్టాలంటూ ప్రవీణ్ కుమార్ పిలుపునిస్తున్నారు. మరోవైపు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రవీణ్ కుమార్ తరపున ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపైన ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరుతున్నారు మల్లు రవి. సిట్టింగ్ ఎంపీ కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మోదీ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్తూ భరత్ ప్రసాద్ ప్రచారం సాగుతోంది. అటు కేంద్రంలో, ఇటు నియోజకవర్గంలో ఒకే పార్టీ ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందంటున్నారు. కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, నాగర్ కర్నూల్లో కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమంటున్నారు భరత్ ప్రసాద్. 3 పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, మిగతా పార్టీల నేతలు కూడా ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మరో 4 రోజులే మిగిలి ఉండటంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం మరింతగా హోరెత్తనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.